హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్. నేను రోజు ఈ బ్రిడ్జ్ పై నుంచి నేను డ్యూటీకి వెళ్తా. అయితే ఒక క్లిప్ అనేది ఇక్కడనే తీసిరు ఒక మూవీలో. ఆ మూవీ ఏంటంటే పుష్ప మూవీలో క్లిప్ ఇక్కడ తీసిరు. చూస్తురు కదా, ఇక్కడ ఈ రివర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కాలువ, ఏటి కాలువ ఇది. ఈ ఏటి కాలువ చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లాయిపల్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన నిలబడి ఫోటో దిగి ఈ వ్యూ ఒకటిసారి చూసుకుంటారు. చాలా బాగుంది. ఎట్లుంటుందంటే ఇక్కడ కాలువ చాలా బాగుంటే చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. బ్రిడ్జ్ పైన ఇక్కడ గంగమ్మ తల్లి గుడి ఉంటుంది. ఇక్కడ గుడి ఉంది, చూడండి ఎలా ఉందో. నేను రోజు ఇక్కడి నుంచి వెళ్తాను డ్యూటీకి. నేను అమ్మని ప్రతిరోజు దర్శనం చేసుకొని వెళ్తాను. చూడండి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. కూడా చాలా బాగా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ రివర్, ముందు దేవత అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉండేది గంగమ్మ గుడి. ఇక్కడ గంగమ్మ గుడి ఉంది. అక్కడికి వెళ్దామని చాలాసార్లు ట్రై చేసిన, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈ పార్ట్ 2లో గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళేది నేను వీడియో పెడతా. మీకు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియోలో నేను చూపిస్తాను. అక్కడికి వెళ్ళి మరీ వీడియో తీసి మీకు చూపిస్తా. ఓకే గాయస్, చూసిరు కదా గంగమ్మ మా చెరువు మధ్యలో ఉంటుంది గంగమ్మ. ఇక్కడ చాలామంది వ్యక్తులు ఏంటంటే ఇక్కడ ఫోటోషూట్ కోసం చాలామంది వస్తారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. చూడండి ఎట్లుందో. ఇక్కడ చూడండి పిలాయిపల్లి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఏలో నుంచి వస్తప్పుడు, ఏలో నుంచి కొత్తగూడెం మధ్యలో నుంచి పిలాయిపల్లి వచ్చే దారిలో మధ్యలో ఈ బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ మన పుష్ప మూవీ షూట్ గిట్ల ఇక్కడ జరిగింది. ఒక షూటు ఇక్కడ జరిగింది, పుష్ప షూట్. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా. ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదే. ఎప్పుడైనా ఫోటోషూట్కి ఇట్లా కావాలంటే ఇక్కడికి వచ్చి దిగండి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇట్లా అన్ని ఇక్కడనే తీసుకోవచ్చు. ఓకే బాయ్.